జై శ్రీరామ్. ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు తన యొక్క భవిష్యత్తు బీహార్ ఓటమిని దాదాపుగా ఒప్పుకున్నట్టుగానే ప్రకటన చేస్తున్నాడు. చూసేవారికి అదేదో విమర్శలా కనిపించవచ్చు. అంటే రాహుల్ గాంధీ గారు చేస్తున్న విమర్శ నిజంగా చూడండి ఎంత గ్రేట్గా విమర్శ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. కానీ వాస్తవంగా చూస్తే తన ఓటమిని ఇప్పుడే ఒప్పుకొని ఇక తప్పదురా బాబు అని చెప్పి అన్నప్పుడు చచ్చే ముందు నీళ్ళలో పడి ఈతరాని వ్యక్తి మునిగే ముందు ఈ కాళ్ళు చేతులు కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుందని చాలామంది అంటున్నమాట. దీనికి మూలం ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికల్లో విపరీతమైన ఎలక్షన్ కమిషన్ రిగ్గింగ్ చేయించిందో లేకపోతే తప్పుడు ఓట్లు పెట్టించిందో 5 గంటల తర్వాత ఏమైందో ఏదో మిరాకిల్ చేశారు వాళ్ళందరూ బీజేపీ గెలవడానికి లేకపోతే వాళ్ళ కూటమి గెలవడానికి ఎన్ని చేయాలో అవన్నీ ఎలక్షన్ కమిషనే బీజేపీ కార్యకర్తలాగా పనిచేసినట్టుగా మాట్లాడుతున్నారు. సరే, అది అయిపోయింది. ఇందులో ఒక్క చిన్న విషయం ఏంటంటే అక్కడ ఉండి ఓడిపోయిన కాంగ్రెస్ లేదా శివసేన ఉద్ధవ్ ఠాక్రే కానీ లేకపోతే ఎన్సీపీకి సంబంధించిన ఓడిపోయిన అభ్యర్థులు కూడా పాపం రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మాట్లాడట్లేదు. అసలు వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. వాళ్ళు కూడా పోయి మాకు ఇక్కడ మోసం జరిగింది, అన్యాయం జరిగింది, ఈ పోలింగ్ బూత్లో ఇట్లా జరిగింది, ఇక్కడ ఇట్లా జరిగింది ఏదో చెప్పాలి కదా. ఓడిపోయిన వాళ్ళు ఏదో ఒకటి అనాలి కదా. పాపం వాళ్ళు అది కూడా అనట్లేదు. కానీ రాహుల్ గాంధీ మాత్రం విపరీతంగా విమర్శ చేస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి దాదాపుగా పతనావస్థలో అత్యంత ఘోరమైన స్థితిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉందన్న సంకేతాలు ఆల్రెడీగా నడుస్తున్నది. ఇంకా 4 నెలలు అయితే ఎలక్షన్స్ రాస్తాయి, 4-5 నెలలు అయితే ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి ఒక వాతావరణం వచ్చేస్తుంది. ఎన్నికల ముందు ఎట్లా ఉంటుంది ఏంది అనేది ప్రీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఇంకా వగేరా జరుగుతుంటాయి. కాబట్టి అక్కడ తెలిసిపోద్ది అంటే ఏంది అనేది. ఎవరి ఎంక్వైరీస్ వాళ్ళు చేసుకుంటారు కదా. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా మరి మనకి ఎంత ఉంది, మనం పోటీ చేయొచ్చా చేయరాదా, మరి ఎంత ఖర్చు పెడదాం, ఒక అంచనాలు ఉంటాయి కదా. అంచనాలకు అనుకూలంగా వాళ్ళు ప్లాన్ చేసుకునే క్రమం లోపల కాంగ్రెస్ కూటమికి తెలిసిపోతుంది. అబ్బో బీజేపీ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది, కాంగ్రెస్ కూటమి గ్రాఫ్ విపరీతంగా పడిపోయింది, మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే నడవదు అన్న సూచనలు వాళ్ళకి కనిపిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ అత్యంత క్రూషియల్ సమయం ఇది. ఎందుకంటే ఇప్పుడు పోరాటానికి వెళ్ళే ముందు, యుద్ధానికి వెళ్ళే ముందు శల్య సారథ్యం అన్నమాట. అసలు యాక్చువల్గా రాహుల్ గాంధీ చేస్తున్నది శల్య సారథ్యం. ఇదేదో నేను చేస్తున్నా, మేలు చేస్తున్నా, రథాన్ని ముందుండి నడిపిస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ వాస్తవంగా ఇది శల్య సారథ్యమే. అబ్బా మనం ఎక్కడ గెలుస్తాం రా భయ్, వాళ్ళకి గెలిచేటట్టున్నారు చూడు అని చెప్పని మాట్లాడిన మాటలే తప్పితే ఇండైరెక్ట్గా దీనివల్ల ఇండియా కూటమికి ఎలాంటి లాభం లేదు. దీనివల్ల కాంగ్రెస్ కూటమికి ఇంకా ఇబ్బందులు తప్పని పరిస్థితి రాజకీయంగా. ఇది రాహుల్ గాంధీ గారు గమనించుకోవట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఏదైనా ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ తర్వాత బీజేపీకి గ్రాఫ్ పెంచింది కాంగ్రెస్ కూటమే. నిజానికి వాళ్ళు ఇప్పుడు దీన్ని రాజకీయంగా వాడుకోవట్లేదు. ఎందుకంటే రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలందరూ చూస్తున్నారు కదా వీళ్ళు చేస్తున్న పనులు, బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న పనులు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులు చూస్తున్నారు. కాబట్టి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన, డప్పు కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా. జనమే గమనిస్తున్నారు కదా, మనం ఎందుకు చెప్పుకోవడం అని. ఈ క్రమం లోపల రాహుల్ గాంధీ మహారాష్ట్ర అట్లా జరిగింది అనేసరికి అక్కడ అభాస్పాలు అవుతారు మహారాష్ట్రలో. ఇప్పుడు బీహార్లో కూడా అభాస్పాలు అవుతారు. ఎందుకంటే ఏది చేసినా బీజేపీకి వెళ్తుంది కాబట్టి అరే బీజేపీకి ఓటేద్దాం అన్న పరిస్థితి తీసుకొస్తున్నాడు రాహుల్ గాంధీ. ఇది ఎక్కడ కూడా ఇండియా కూటమికి మేలు జరిగేది కాదు. ఇంకొక విషయం కూడా గమనించాలి. సాధారణ ఓటర్ స్టైల్ మారింది. ఇది దాదాపుగా దేశం మొత్తం మీద వర్తిస్తుంది. అరే మనం ఎవరితో కొట్లాడే పరిస్థితి లేదు. ఒక సాధారణ ఓటర్, నేనే ఒక సాధారణ ఓటర్ అనుకుందాం. ఇప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తున్నానంటే అరే నేను పోయి కొట్లాడే పరిస్థితిలో లేను. నేను ఎవరితో కొట్లాడే పరిస్థితి లేదు, ఎవరిని తిట్టే పరిస్థితి లేదు, ఎవరిని బెదిరించే పరిస్థితి లేదు, ఎవరిని లాక్కునే పరిస్థితి లేదు. నేను ఒక సాధారణ పౌరుణ్ణి. నా పొట్ట తిప్పలు నేను చూసుకుని ఏదో గడిచిపోయేవాడిని. కానీ నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా దేశం బాగుండాలంటే నేను బీజేపీ కోటేస్తే చాలు నిజాయితీగా అన్న వాతావరణాన్ని బీజేపీ దేశ ప్రజల్లోకి తీసుకొస్తుంది.
ఆ జాతీయవాదం అంటే ఏదైతే ఆ స్పిరిట్ ఆఫ్ నేషనలిజం ఉందో అది దేశమంతా పాకిపోతుంది. అది కాంగ్రెస్ కూటమి గమనించుకోవాలి. ఎప్పుడైతే ఆ నేషనలిజం పెరిగిందో ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమికి కష్టకాలం వచ్చినట్టే. ఇప్పుడు కూడా కాంగ్రెస్కు కష్టకాలమే. ఇది గమనించుకోవాల్సింది వాళ్ళు. మీ యొక్క స్టైల్, వే ఆఫ్ స్టైల్ మార్చండి రాజకీయంగా. మీరు జాతీయవాదాన్ని ఎప్పుడైతే పట్టుకోరో, జాతీయవాదంతో మీరు ఎప్పుడైతే ముందుకెళ్ళారో అప్పుడు ఈ దేశంలో ఏ రాజకీయానికి కూడా భవిష్యత్తు ఉండదన్నది మాత్రం నిజం.